వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో రెండు పద్ధతుల్లో పెద్దవాళ్ళు అలాగే చిన్నపిల్లలు ఇష్టంగా తిని రాగి అంబలి లేదా రాగి జావా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెరుగుతో రాగి అంబలి లేదా రాగి జావా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. రాగి పిండి 1 టేబుల్ స్పూన్, వాటర్ 1 కప్పు, పెరుగు 2 to 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు సరిపడినంత. ముందుగా ఒక బౌల్లో రాగి పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి, ఉండలు లేకుండా. దీనిని బాగా కలుపుకోవాలి, ఉండలేమీ లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి పిండిని వేసుకోవాలి. ఇది చిక్కబడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం, గ్లాసులోకి వేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తరువాత పెరుగు లేదా మజ్జిగ వేసుకొని కలుపుకోవచ్చు. ఇది అంతా బాగా కలుపుకొని తాగొచ్చు. రాగి అంబలి రెడీ అయ్యింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, బాడీలో ఉన్న హీటును కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు బెల్లంతో రాగి జావా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. రాగి పిండి 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, వాటర్ కొద్దిగా, బెల్లం 1 టేబుల్ స్పూన్. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని రాగి పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో పాలు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. పాలు బాయిల్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండిని వేసుకోవాలి. వేసి కలుపుతూ ఇది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత బెల్లం తురుమును వేసుకొని కలుపుకోవాలి. బెల్లం అంతా దీనిలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా బెల్లం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. రెండు రకాల పద్ధతుల్లో రాగి అంబలి రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.